వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హై ఫ్రెండ్స్, నమస్తే. దర్యాప్తు సంస్థలకు గడువులు విధించడం అసాధారణమే అని సుప్రీంకోర్టు వెల్లడించింది. న్యాయస్థానంలో దర్యాప్తు ఏజెన్సీలకు కాల పరిమితులు నిర్దేశించడం ప్రతి కేసులో జరిగే సాధారణ విషయం కాదని, అది కేవలం ప్రత్యేక పరిస్థితుల్లోనే జరిగే మినహాయింపు చర్య మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తులో అనవసర ఆలస్యం జరిగి అది నిందితుల ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తుందని భావించినప్పుడు మాత్రమే కోర్టులు ఇలాంటి ఆదేశాలు జారీ చేయాలని అభిప్రాయపడింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పరిశీలిస్తూ సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇందుకు కేసు నేపథ్యంలోకి వెళితే నకిలీ డాక్యుమెంట్లతో ఆయుధ లైసెన్సులు పొందినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక క్రిమినల్ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 90 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, అప్పటి వరకు నిందితులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కోర్టు వ్యాఖ్యలు ఏం చేసింది? కోర్టు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, దర్యాప్తు ప్రక్రియలో ఆలస్యం వల్ల పక్షపాతం లేదా నష్టం కలిగే పరిస్థితుల్లోనే కోర్టులు గడువు నిర్దేశిస్తాయి. దర్యాప్తు ఆరంభంలోనే ముందు జాగ్రత్తగా గడువు విధించడం సరికాదు. అలా చేయడం దర్యాప్తు ఏజెన్సీల పనితీరులో జోక్యం చేసుకోవడమే అవుతుంది. అయితే నేర దర్యాప్తు అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏజెన్సీలకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో దర్యాప్తులు అనంతకాలం సాగిపోకూడదని, వేగవంతమైన విచారణ హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగమేనని కోర్టు గుర్తు చేసింది. అయితే గడువులు విధించడం అసాధారణ చర్యగా మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. ఇది ఫ్రెండ్స్. హలో, మిమ్మల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ.